ఈ రకమైనటువంటి ఆరోపణలతో భారతీయ జనతా పార్టీ నోరు ముయించాలనుకుంటే మరింత తిరగబడతామే తప్ప తగ్గే ప్రసక్తి లేదు. తెలంగాణలో మేము ఇప్పుడు అధికారంలో లేము. కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాల పాటు అధికారంలో ఉంది. అవినీతికి పాల్పడింది, అక్రమాలకు పాల్పడింది, దుర్మార్గం చేసింది, ప్రజలను దోపిడీ చేసింది, ప్రజలను మోసం చేసింది. ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. దొంగ కానీ గజ దొంగ కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. వారిద్దరు తోడు దొంగలు, వారిద్దరు గజ దొంగలు. వాళ్ళు కావచ్చు, మీరు కలిసి పరిపాలన చేశారు. మేము దొంగలము కాము, గజ దొంగలం కాము, మేము మీ పాలిట యముండ్లమని చెప్పి మనం చేస్తా ఉన్నాం. చూద్దాం, ప్రజలు ఉన్నారు కదా, చూద్దాము. ఎన్నిసార్లు నా చేతిలో ఓడిపోయిందో కాంగ్రెస్ పార్టీ, అదే అంబర్పేటలో. డిపాజిట్ రాలా. ఎవరు? కేటీఆర్ చెప్పిండా? ఆయనను కూడా ఓడించిన నేను 3 సార్లు అంబర్పేటలో ఓడించిన, సికింద్రాబాద్ పార్లమెంట్ ఓడించిన. కేటీఆర్ సర్టిఫికెట్ ఎందుకు? దిక్కు దివాలా లేకుండా పోతుంది ఈ పార్టీ. బిచాన ఎత్తేస్తుంది పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదు. బీఆర్ఎస్ యొక్క ఆవశ్యకత లేదు. బీఆర్ఎస్ అవసరం లేదు ఈరోజు. ఈ కుటుంబ పార్టీ, కరప్షన్ పార్టీ యొక్క ఆవశ్యకత తెలంగాణలో లేదు. ఇంకా ముందున్నది ముస్లింల పండుగ. చెప్తే నేను అందుకే చెప్పాను కదా, ఏ రకంగా బినామని చెప్పాలి. మీరు బినామీ, మీ పార్టీ బినామీ. మీ పార్టీ వారితో కలిసి కాపురం చేశారు, మీ పార్టీ వారితో కలిసి ఎలక్షన్లో పోటీ చేశారు. మేము ఎక్కడ బినామీ? కేసీఆర్ ఎట్లుంటారో తెలియదు మాకు. ఎన్నో కలవలే, మీరన్నది కలిసి వచ్చారు. ఇంకా ముఖ్యమంత్రి కుటుంబంతో పార్ట్నర్స్ ఇల్లు రికార్డు ఉంది. నేను చెప్పలేను, రికార్డు చెప్పినాయి. బీఆర్ఎస్ పార్టీ ఈజ్ అవుట్డేటెడ్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నా ఫార్మ్ హౌస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఈజ్ ఇర్రెలవెంట్ పార్టీ. లోక్సభలో ఏ ఒక్క ఓటు బీఆర్ఎస్ కేసినా అది నేను అనలేను, చెత్త కుప్పర వేసినట్టే. ఇంకా వేరే మామూలు అయితే గట్టిగా అంటారు అనుకోండి. కాబట్టి ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత ఈ యొక్క వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎవ్వరు కూడా, ఏ ఒక్క తెలంగాణ బిడ్డ కూడా వేయడు. ఎందుకంటే ఆ ఓటు మురిగిపోతుంది.